God says, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, I am with you. నేను నీతో కూడా ఉన్నాను. I, the Almighty God, I am with you. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేటువంటి నేను నీతో కూడా ఉన్నాను. No one is going to attack you and harm you. ఎవరు కూడా నీకు హాని చేయలేరు, నీ మీద దాడి చేయలేరు. I have many people in this city. ఎందుకనగా ఈ యొక్క పట్టణంలో నాకు అనేకమైనటువంటి జనాంగము కలరు. Acts 18:10. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం తెలియచేస్తున్నాడు. This is what Jesus spoke to Paul. ఇదే అపోస్తలైన పౌలుతో ప్రభువైన యేసు మాట్లాడిన I మాట. am with you. నేను నీతో కూడా ఉన్నాను. No one is going to attack you. ఎవరు కూడా నీ మీద దాడి చేయలేరు. No one will harm you. ఎవరు నీకు హాని చేయలేరు. I have many people in this city. ఈ యొక్క పట్టణంలో నాకు అనేకమైనటువంటి జనాంగము కలరు. This is God's promise for you. ఇది దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వాగ్దానం. When you think people will harm you, people will rise up against you, ప్రజలు మీ మీదకి వస్తారని, ప్రజలు మీకు హాని చేస్తారని మీరు ఆలోచించినట్లయితే, when you fulfill God's plan, దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నప్పుడు, according to Joshua 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, God will exalt you before the eyes of all the people. ఈ ప్రజలందరి ఎదుట దేవుడు మిమ్మును ఉన్నతంగా హెచ్చిస్తూ ఉన్నాడు. So that they will know that God is with you. దేవుడు మీతో కూడా ఉన్నాడు అని అప్పుడు వారు తెలుసుకుంటారు. So do not fear. కనుక మీరు భయపడకండి. Do not fear what will man do to you. మనిషిని చూసి భయపడకండి. నరమాత్రుడు నీకేం చేయగలడు? God is your helper. దేవుడే మీకు సహాయకుడై ఉన్నాడు. He will prosper whatever you do. ఆయన మీ యొక్క ప్రతి ప్రయత్నములో మిమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నాడు. He will exalt you before all the people, ప్రజలందరి ఎదుట మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. so that nobody will dare rise up against you. కనుక ఎవరు నీకు విరుద్ధంగా లేవడానికి ధైర్యం చాలదు. They will think you are so prosperous. మీరు చాలా వర్ధిల్లిన వారని వారు ఆలోచించారు. They will fear you వారు మీకు భయపడతారు. because God has put that in their hearts concerning you. ఎందుకనగా మీ నిమిత్తమై దేవుడు వారి హృదయంలో ఉంచినటువంటి విధానం ఇది. So be bold. కనుక మీరు ధైర్యంగా ఉండండి. Go ahead and do your work with joy. మీరు సంతోషంగా వెళ్ళి మీ యొక్క పనులను మీరు కొనసాగించండి. Go ahead and do your ministry with joy. సంతోషంతో మీ యొక్క సేవను మీరు కొనసాగించండి. Go ahead and do the will of God, what God has asked you to do, with joy. దేవుడు ఏం చేయమని సెలవిస్తున్నాడో ఆయన చిత్తాన్ని మీరు సంతోషంగా వెళ్ళి చేయండి. God will take care of the people. ఆ ప్రజల గురించి దేవుడు చూసుకుంటాడు. He will open their doors to hear from you and do what you say. మీరు చెప్పిన ఏ కార్యక్రమాన్ని కొరకైనా ఆయన తన యొక్క ద్వారములను తెరుస్తూ ఉన్నాడు. He will open their hearts for them to get blessed through you. మీ ద్వారా వారు దీవించబడడం కోసమై దేవుడు వారి యొక్క హృదయమైనటువంటి ద్వారములను తెరుస్తూ ఉన్నాడు. And those whom you think will rise up against you, He will give you favor in their eyes, putting a fear in their hearts concerning you. ఎవరైతే మిమ్మును భయపెడుతూ ఉన్నారో అలాంటి వారి యొక్క హృదయములో మీ పట్ల దయను కలిగించేలాగున దేవుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. And even if they rise up against you, వారు మీకు విరుద్ధంగా లేచినప్పటికీ కూడా, Exodus 23:27-30, నిర్గమకాండము 23వ అధ్యాయం 27 నుండి 30 వరకు, God will send terror ahead of you and throw those people into confusion. దేవుడు నీకు భయపడినట్లుగా వారికి భయమును కలుగు చేసి వారిని గందరగోళములోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. And they will turn their backs and run from you. వారు మీకు వీపును చూపించి మీ ఎదుట నుండి పారిపోతూ ఉన్నారు. And Exodus 23:30, నిర్గమకాండము 23:30లో, the Lord will make you fruitful and take possession of the land. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. You will expand on all sides. నీవు అన్ని వైపులా విస్తరించెదవు. According to Zechariah 2:5, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, the Lord Himself will be a wall of fire around you, దేవుడు తానే మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతూ ఉన్నాడు. and your glory within you. నీ మధ్యను నివాసుని మహిమకు కారణంగా ఉండబోతున్నాడు. No man shall be able to stand against you. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు.
Joshua 1:5. యెహోషువ గ్రంథం 1:5 Let this blessing come upon you, ఈ ఆశీర్వాదములు మీ మీదికి వచ్చును గాక. and you shall see the face of the Lord face to face. మీరు దేవుని యొక్క ముఖాన్ని ముఖాముఖిగా దర్శించెదరు. Deuteronomy 34:10. ద్వితీయోపదేశకాండం 34:10. And every man, every woman will know that you are connected to God. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు నీవు దేవునితో ఏకమై ఉన్నావని ఎరుగుదురు. This is God's promise for you. ఇది దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానమై ఉన్నది. And I place these promises upon you today in the name of Jesus. ఈ రోజు ఈ వాగ్దానములన్నీ యేసు నామములో మీ మీదికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. My friend, నా ప్రియమైన స్నేహితులారా, please call the prayer tower which is open 24 hours for us to pray for you. దయచేసి ప్రార్థనా గోపురాన్ని సంప్రదించండి. మీకోసం ప్రార్థన చేయడం కోసమై 24 గంటలు తెరిచి ఉంచాం. All the days the prayer towers are open. అన్ని దినములు ప్రార్థనా గోపురం పనిచేస్తుంది. Come to the prayer tower in your city. మీ యొక్క పట్టణంలో ప్రార్థనా గోపురం కలదు. From morning 8 to night 8 it's open. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తీసి We ఉంచాము. will never ask you who you are, మీరు ఎవరు అని మేము ఏమాత్రం కూడా ప్రశ్నించాం. but we will pray with you listening to your problem. మీ యొక్క సమస్యలను విని మీకోసమే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. Every prayer request will be sent to me. ప్రతి ప్రార్థన విన్నపము నా యొద్దకు పంపించబడుతుంది. I will pray with the prayer intercessors for you. ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులతో కలిసి మీకోసం ప్రార్థిస్తాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. My dear friends, I'm excited to invite you to our Jesus Calls Arunachal Pradesh Prayer Festival. నా ప్రియమైన స్నేహితులారా, అరుణాచల్ ప్రదేశ్ ప్రార్థనా మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం నేను సంతసిస్తూ ఉన్నాను. On November 8th and 9th. నవంబర్ మాసం 8, 9 తారీఖు నన్ను మాట్లాడమని ఆహ్వానించారు. It's going to be at 3 p.m. each day. అనుదినము సాయంత్రం 3 గంటలకు ఉంటుంది. So please come, and I know we'll richly be rewarded by God's blessings. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి దయచేసి రండి. Precious Sister Vasanta Lakshmi, thank you so much for your thank offering, which is a blessing to millions of people. మాకు అమూల్యమైన సహోదరి, మీరు పంపించిన విలువైన కానుకల దొరక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాము. తద్వారా లక్షలాది మంది దీవించబడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. According to Isaiah 58:8, your healing will quickly appear. యెషయా గ్రంథము 58:8 ప్రకారము స్వస్థత మీకు శీఘ్రముగా లభించును అన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించునుగాక. Father, heal the knee pains of Sister Vasanta Lakshmi. Please deliver her. తండ్రి, మా ప్రియ సహోదరికి ఉన్నటువంటి మోకాలు నొప్పిని మీరు స్వస్థపరచండి. దయచేసి మీరు విడుదల చేయమని ప్రార్థించుచున్నాం. And dear Sister Leela Katyayani and family, Brother Balasubramaniam and family, Sister Madhuri and Pastor Pulla Rao have divine blessings, nothing lacking. తండ్రి, మా ప్రియ సహోదరి యొక్క కుటుంబాన్ని, అలాగే మా ప్రియ సహోదరుడి యొక్క కుటుంబాన్ని, మా ప్రియ పాస్టర్ గారికి, మా ప్రియ సహోదరికి దైవికమైన ఆశీర్వాదములు ఏ మేలు కొదువు లేకుండా వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. And John Lazarus, let the court case be cleared. సహోదరుకున్న కోర్టు కేసు ఈ రోజుతో అంతమవునుగాక. And John Levy and Joshua Paul have good jobs, divine blessings and prosperity. In Jesus' name, Amen. తండ్రి, వీరిద్దరికి మంచి ఉద్యోగములను, దైవికమైనటువంటి ఆశీర్వాదములను, వర్ధిల్లతను మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం. ఆమెన్. God bless you.